కొండపోచమ్మ రిజర్వాయర్ లో 7 గల్లంతు కావడంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గల్లంతైన వారి కోసం ఈతగాళ్లను రప్పించాలని సీఎం రేవంత్ అధికారుల్ని ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని సూచించారు. కొండపోచమ్మ శాఖ డ్యామ్ లో ఈతకు వెళ్లి 5 మృతి చెందగా మరో 2 క్షేమంగా బయటపడ్డారు. మృతులు హైదరాబాద్ లోని ముషిరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. మృతులు ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. విహారయాత్రకు వెళ్లొస్తామని చెప్పి పుట్టెడు దుఃఖాన్ని ఇంటికి పంపారు ఆ యువకులు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. 5 బలి తీసుకుంది. దుర్ఘటన జరగడానికి ముందు ఆ యువకుల్లో 6 నీటిలో ఆటలాడుతుండగా మరో యువకుడు ఈ వీడియో షూట్ చేశాడు. కాసేపట్లో తమలో 5 మృత్యువు కాటేయబోతుందని తెలియని యువకులు ఆనందంతో కేరింతలు కొడుతూ మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. విహారయాత్రకు వెళ్లొస్తామని చెప్పి పుట్టెడు దుఃఖాన్ని ఇంటికి పంపారు ఆ యువకులు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. 5 బలి తీసుకుంది. దుర్ఘటన జరగడానికి ముందు ఆ యువకుల్లో 6 నీటిలో ఆడుతుండగా మరో యువకుడు ఈ వీడియో షూట్ చేశాడు. కాసేపట్లో తమలో 5 మృత్యువు కాటేయబోతుందని తెలియని యువకులు ఆనందంతో కేరింతలు కొడుతూ మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళు ఎంతో సంతోషంగా అక్కడ టైం ని స్పెండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఒకటే ఫ్రేమ్ లో పెట్టాలి అట్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో 7 గల్లంతయ్యారు. అయితే గల్లంతు కావడానికి ముందు ఆ యువకులు అక్కడ ఆడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 6 ఆడుతుండగా మరో యువకుడు వీడియో తీశాడు. అయితే మరి కాసేపట్లో మృత్యువు కబలించి వేస్తుంది అన్న విషయం తెలియదు వాళ్ళకి. ఎంతో సంతోషంగా మనం చూస్తున్నాం. రిజర్వాయర్ లో వాళ్ళు కాస్త ఒడ్డుకే ఆడుతున్నారు. నీటి లెవెల్ కూడా అక్కడ తక్కువగానే ఉంది. అయితే అక్కడ ఆడుతున్న దృశ్యాల్ని మరొక యువకుడు చిత్రీకరించారు. మనము ఇంతకుముందు విజువల్లో చూసాం. ఎంతో సంతోషంగా వాళ్ళు అక్కడ టైం స్పెండ్ చేశారు. మరి కాసేపట్లో మృత్యువు ఒడిలోకి జారుకుంటారు అన్న విషయం నిజంగా వారిలో ఎవ్వరు కూడా ఊహించలేదు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుమా, మార్కుక్ మండలంలోనే ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్కు ముషీరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ వాసులు ఈతకు రావడం జరిగింది. అక్కడ హాలిడే సందర్భంగా వాళ్ళు వచ్చిన నేపథ్యంలో ఈత కొట్టే క్రమంలోనే వాళ్ళు లోపలికి దిగి ప్రాజెక్ట్ లోపలికి వెళ్లి కాసేపు వాళ్ళు ఆడుకుని 7 మెంబర్స్ వచ్చారు. అందులో ఒక వ్యక్తి వాళ్ళు ఆ నీళ్ళలో ఆడుతుండగా సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. తను వీడియో తీస్తున్న నేపథ్యంలో తను బయటే ఉన్నాడు. వాళ్ళు అక్కడ ప్రాజెక్టు తవ్వేప్పుడు ఉన్నటువంటి బండరాళ్ళు, జేసీబీ చేసినటువంటి ఆ పెద్ద పెద్ద మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రమంగా వాళ్ళు అందులోకి జారిపోవడం జరిగిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తి వెళ్లి తన స్నేహితుడిని ఒకతన్ని లాగే ప్రయత్నం చేసినా తను ఒకరు బతికాడు. మిగతా 5 మంది మాత్రం అందులో మునిగిపోయారు. ఆ ఘటన తెలుసుకున్న వెంటనే హుటాహుటిన కమిషనర్ ఆఫ్ పోలీస్ అనురాధ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే వారు మాట్లాడుతూ యువకులందరికీ కూడా మేము చాలా సందర్భాల్లో హెచ్చరికలు కూడా జారీ చేశాము. ఎలాంటి సందర్భాల్లో ఇలా ప్రాజెక్టులలోకి దిగకూడదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా చెప్పామని చెప్పింది. సిబ్బంది ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న లోపటి వరకు ఒక్కో కొన నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి దిగేటువంటి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి 1-2 సిబ్బంది పూర్తిగా వారిని నియంత్రించలేకపోవడం అనేది కూడా కొంత ఇలాంటి సంఘటనలకు దారి తీస్తుందని చెప్పొచ్చు. సుమా, అంటే వారి వివరాలు అన్ని పూర్తిగా తెలిసే వాళ్ళ మృతదేహాలను కూడా గుర్తించడం జరిగిందా రామకృష్ణ? మృతదేహాలు ఇప్పటి వరకు 4 గుర్తించారు. ఇంకొక మృతదేహం వెలికి తీయాల్సి ఉంటుంది. గజయితగల్ అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. హుటాహుటిన దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా
చేస్తూ ఉన్నారు. పోలీసు వారు అదే విధంగా ఫైర్ గజయితగాళ్ళందరూ కూడా అక్కడ ఆ స్పాట్ లో ఉండి సిపి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ కి అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇద్దరైతే సేఫ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూసినప్పుడు కూడా వాళ్ళు కాస్త ఒడ్డుకే ఆడుకుంటూ ఉన్నారు. అంటే సడన్ గా ఇలా జరిగిందా, వాళ్ళు కొంచెం ముందుకెళ్లారా, ఏమైనా క్లారిటీ ఉందా రామకృష్ణ? ఆ ప్రాజెక్ట్ లో ఎలా ఉంటుందంటే సుమా, ఆ ప్రాజెక్టు అక్కడ ఉన్నటువంటి బండరాలు కానీ కొన్ని చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇంకా ఆ మోటర్ గా ఉన్నటువంటి ప్లేసెస్ అయితే అలాగే వదిలేయడం జరుగుతుంది. చేపలకు ఆవాసంగా ఉంటుందని చెప్పి కూడా ఆ క్లియర్ గ్రౌండ్ లాగా మాత్రం ప్రాజెక్టు తవ్వకం అనేది జరగదు. జేసీబీ పెద్ద పెద్ద పొక్కలు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రొక్లైనర్స్ తో అర్త్ మూవర్స్ తో పెద్ద గుంటలు చేస్తా ఉంటారు. ఆ క్రమంలో వీళ్ళు ఇక్కడ ఆడుతున్నటువంటి నేపథ్యంలో దానికి దగ్గరలోనే అక్కడ ఒక గుంట ఉంటుందని మామూలుగా ఓపెన్ గ్రౌండ్ లో అయితే మాత్రం అది క్లియర్ గా కనబడుతుంది. వాటర్ ఫ్లో అయ్యి ఎన్నో అవుట్ కొడుతున్న నేపథ్యంలో అది కొంచెము మెత్తగా అయిపోయి కూడా వాళ్ళు జారడం అనేది కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటివి కామన్ గా ఎక్కడ చెరువు తవ్వినప్పటికీ కూడా మధ్య మధ్యలో కొంత ధరల కోసం అని చెప్పి కూడా కొంత ప్లేస్ వదిలేస్తుంటారు. పిల్లర్స్ లాగా లిటరల్ గా చెప్పాలంటే పిల్లర్స్ లాగా కొంత వదిలేయడం జరుగుతుంది. మిగతా ఏరియాస్ అంతా కూడా క్లియర్ గా చేస్తుంటారు. బాగా లోపటి వరకు తీస్తారు. ఒక దగ్గర తీసినటువంటి దగ్గర దాదాపు 100 అడుగుల వరకు కూడా తీస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అలాంటి ఒక సందర్భంలో వీళ్ళు ఆడుతూ అందులోకి జారి పడిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. రామకృష్ణ, అంటే స్థానికులు ఎవరైనా అక్కడ రెగ్యులర్ గా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, పర్యాటకులు వస్తూ ఉంటారు, అలాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు ఈ యువకులు మాత్రమే అక్కడికి వెళ్ళారా? రెగ్యులర్ డేస్ లో వేరే వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారా? జనరల్ గా చూస్తే ఇలాంటి ప్రాజెక్టులు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయకల్ సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఇలా అందరూ కూడా సాయంత్రం అదే విధంగా హాలిడేస్ లో విత్ ఫ్యామిలీస్ వెళ్ళడం జరుగుతుంది. కొంత రిక్రియేషన్ గా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ప్రాజెక్ట్ లోకి దిగే సాహసం అయితే ఎవరు చేయరు. ఎంతసేపు వాళ్ళు పైన కూర్చొని అక్కడ వాళ్ళు తెచ్చుకున్నటువంటి స్నాక్స్ తినడం కానీ, ఫోటో దిగడం కానీ, కొంత ఫోటో షూట్స్ మాత్రమే చేస్తుంటారు. కానీ ప్రాజెక్ట్ లోపలికి దిగే ధైర్యం అయితే చేయరు. అధికారులు పోలీసులు కూడా చాలా సందర్భంలో లోపలికి దిగరాదని చెప్పి సైన్ బోర్డ్స్ పెట్టి గతంలో జరిగిన ప్రమాదానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు వాటి అన్నిటిని బేఖాతరు చేస్తూ ప్రాజెక్ట్ లోపలికి దిగి వెళ్లి నీళ్లలో ఆడడం అనేది ఆడుతున్న క్రమంలోనే వాళ్ళు కొంత అక్కడిక్కడ మూవ్ అయ్యే ప్రయత్నంలో జారి పడిపోయారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు ఈ రోజు హాలిడే అవడం వల్ల కొంతమంది వచ్చారు, కానీ వీళ్ళు అందరూ కూడా పైన ప్రాజెక్ట్ పైన ఉన్నారు. వీళ్ళు మాత్రం లోపలికి ఉన్నారు. అరుస్తున్నటువంటి ఆర్తనేదాలు కేరింతలుగానే భావించారు తప్ప ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఎవరు వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయారు. కొంతమంది దాన్ని గమనించి కిందికి హుటాహుటిన వెళ్లే ప్రయత్నం చేసిన కట్ట దిగడం అనేది మాత్రం అంత సులభమైనటువంటి పని కాదు. స్టోన్స్ అన్ని కూడా 45 degrees లో నిలబెట్టి ఉంటాయి. అవి పరిగెత్తడానికి కానీ హుటాహుటిన కిందికి వెళ్ళడానికి వీలుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళను సహాయం చేయడంలో లేట్ అయిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్స్. మనము విజువల్స్ లో చూడొచ్చు, అంటే యువకులు చాలా ఎంజాయ్ గా, అంటే అక్కడికి వెళ్తూ ఉన్న దృశ్యాలు, వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు కూడా బైక్ పై వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు వీడియోస్ తీశారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ లెఫ్ట్ సైడ్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. అంటే వాళ్ళు ఆ రిజర్వాయర్ కి వెళ్లే ముందు ఆ జర్నీని కూడా క్యాప్చర్ చేశారు. దాన్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే మొత్తానికి అక్కడికి 7 వెళ్తే 5 మాత్రం మృత్యువాత పడ్డారు. 2 సేఫ్ గా ఉన్నారు. ఫ్రెండ్స్ అందరు కూడా కలిసి కాస్త రిఫ్రెష్మెంట్ గా అక్కడికి వెళ్ళారు, కానీ మృత్యు ఒడిలోకి జారుకుంటారు అని కూడా ఎవరు ఊహించలేదు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే వాళ్ళు అక్కడికి రిజర్వాయర్ కి వెళ్లే ముందు వాళ్ళ జర్నీ బైక్ పైన ఎలా వెళ్తున్నారో కూడా మనం చూడొచ్చు. వెళ్తూ వాళ్ళు వీడియో కూడా షూట్ చేశారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు బైక్ పైన వెళ్తున్న వీడియోను లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు. అలాగే మరి కాసేపట్లో మృత్యువు ఒడిలోకి జారిపోతున్న సందర్భంలో వాళ్ళు నీటి దగ్గర ఎలా అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారో కూడా మనం మిడిల్ విజువల్లో చూడొచ్చు. ఇక గల్లంత అయిపోయిన తర్వాత 5 గల్లంతైపోయి మృతి చెందిన తర్వాత, అంటే గాలింపు చర్యలు జరుగుతున్న దృశ్యాల్ని మనము రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు. అయితే
ఏడుగురు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు. 6గురు ఆడుతూ ఉండగా ఒక ఫ్రెండ్ వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. అయితే సడన్ గా వాళ్ళు జారిపోతున్న సమయంలో ఒడ్డుకున్న ఫ్రెండ్ చేయి పట్టి లాగడంతో ఒకరైతే సేఫ్ గా ఉన్నారు. 5గురు గల్లంతై మృతు ఒడిలోకి చేరారు. అంటే రిఫ్రెష్మెంట్ కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. బైక్ జర్నీ మృత్యు ఒడిలోకి జారుకోవడానికి ముందు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను.